चेक नहीं किया तो उसकी बीमारी को चेक करने के लिए ऑफिस में लेके जाना पड़ेगा और उस पेशेंट चलता भी नहीं, उसको और ही तकलीफ हो जाएगी। अगर अमृतवेला आप बाबा से दृष्टि नहीं लेंगे ताकत, आपको तो परमधाम जाना पड़ेगा फिर, और परमधाम तो जा नहीं सकते हम, इतने पेशेंट सीरियस हैं। इसलिए जब बाबा अमृतवेला चक्कर लगाता है उसी समय अपनी बीमारी के बारे में, प्रॉब्लम के बारे में, कमजोरी के बारे में बाबा को सुना। చూడండి, డాక్టర్ వచ్చినప్పుడు పేషెంట్ నిద్రపోతున్నాడు అనుకోండి, డాక్టర్ వెళ్ళిపోతాడు. అలాగే బాబా కూడా అమృతమైన మనం నిద్రలో ఉన్నాం అనుకోండి, బాబా మనల్ని చూసి వెళ్ళిపోతాడు. అప్పుడు మళ్ళీ పేషెంట్ ఏం చేస్తారు, వార్డులో మళ్ళీ డాక్టర్ నుండి ఆఫీస్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే మనం కూడా బాబా వచ్చినప్పుడు బాబా దగ్గర దృష్టి తీసుకోకపోతే మనం కూడా పరంధామం వెళ్ళి దృష్టి తీసుకోవాల్సి ఉంటుంది. మరి పరంధామం వెళ్ళే స్టేజ్ ఇప్పుడు ఎవరికి లేదు. అందుకనే బాబా వచ్చినప్పుడే మనం ఏం చేయాలి, బాబా దగ్గర దృష్టి తీసుకోవాలి. మన సమస్యలు ఏవైతే ఉన్నాయో బాబాకు చెప్పాలి, మన బలహీనతలన్నీ బాబాకి ఇచ్చేయాలి. బాబా దగ్గర మనం శక్తిని తీసుకోవాలి. అప్పుడు మనలో బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. బాబా మనకు శక్తి ఇస్తారు. ఆ శక్తితో మనలో ఉండే రోగాలన్నీ కూడా తగ్గుతాయి, మన సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతాయి. कई तो क्या करते हैं, उठ जाते हैं, उठ करके क्या करते हैं, बाबा के फोटो की तरफ देखते रहेंगे, कुछ बात ही नहीं करते क्या कमजोरी है क्या नहीं है। अब कोई डॉक्टर चक्कर लगा रहे और पेशेंट वो डॉक्टर के चेहरे की तरफ देखता ही रहे, डॉक्टर पूछता क्या हुआ। చూడండి, इसलिए बाबा को सुनाओ, केवल चुप नहीं बैठे। బాబా దగ్గర కొంతమంది అమృతమైన కూర్చుని ఫోటో కేసు చూసుకుంటారు, ఏం మాట్లాడరు. అలా చేయకూడదు. మనలో ఏదైతే బలహీనతలు ఉన్నాయో అవన్నీ కూడా బాబాకి ఇస్తూ ఉండాలి, బాబాకి ఇచ్చేయాలి. అవన్నీ కూడా బాబాతో మాట్లాడాలి. ఇప్పుడు పేషెంట్ డాక్టర్ ఎదురుకుండా కూర్చుని ఉన్నాడు అనుకోండి, ఏం మాట్లాడకుండా, డాక్టర్కి ఎలా తెలుస్తుంది? డాక్టర్ తెలుస్తుందా? డాక్టర్కి అంటే దృష్టి ఉంటుందా, వీళ్ళు ఈ రోగం ఉంది, వీళ్ళకి మెడిసిన్ ఇవ్వాలి, మన ప్రాబ్లమ్స్ ఏంటి, మన బలహీనతలు ఏంటి, మనకి ఏం విషయంలో మనం బలహీనంగా ఉన్నామో డాక్టర్కి చెప్పాలి కదా. అలాగే బాబాకు మనం చెప్పాలి కదా మనలో ఏమున్నాయనేది. पेशेंट कहता है डॉक्टर जी मैंने कल दवाई खाई तो भी मुझे उल्टी हुई, तो भी ऐसा हुआ, ये हुआ, सुनाता है ना। इसी तरह हमें भी क्या करना है, बाबा मैंने कल आपकी मुरली सुनी, अमृतवेला भी किया तो भी पता नहीं संस्कार आया, बाबा ऐसा सब मेरे साथ, ये है रूरवन, ये बाबा को सुनाना। చూడండి, డాక్టర్ దగ్గర కూర్చుని మనం డాక్టర్కి ఏం చెప్తాం, డాక్టర్ గారు నేను రేపు మందు ఇచ్చారు, వేసుకున్నాను, అయినా నాకు జ్వరం తగ్గలేదు, అయినా నాకు వామిటింగ్స్ తగ్గలేదు, మన డాక్టర్కి చెప్తాం. అలాగే బాబా కూడా మనం చెప్పాలి, బాబా నేను నిన్న అమృతవేళ లేచాను, మురళి విన్నాను, అయినా నాలో ఈ బలహీనత తొలగట్లేదు, అయినా నా ప్రాబ్లం తీరట్లేదు అని బాబాకు మనం చెప్పాలి. इसी तरह बाबा को भी सुनाने से, बाबा मैंने अमृतवेला किया था तो भी ऐसा हुआ, तो बाबा क्या करेगा, जैसे डॉक्टर लिख करके लेता, अच्छा और क्या हुआ निकालता है। फिर डॉक्टर जाकर के ऑफिस में क्या करता है, किसी नर्स के पास उस पेशेंट की दवाई देता है, कंपाउंडर के पास देगा या खुद आकर देके जाएगा। इसी तरह उसकी दवाई मिलती है। इसी तरह अगर हम बाबा को भी सुनाएंगे, बाबा भी क्या करेगा, मधुबन से कोई कंपाउंडर को भेज देगा, कोई भाई बहन को भेज देगा, या मुरली के माध्यम से दवाई मिलेगी, टचिंग के माध्यम से दवाई मिलेगी, उस कमजोरी की दवाई आपको मिलेगी। इसलिए बाबा को सुनाओ, चुप नहीं बैठो। చూడండి, ఎప్పుడైతే డాక్టర్ మనం ఇప్పించడం మొదలు పెడతామో అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు, రాయటం మొదలు పెడతాడు. డాక్టర్ రాస్తాడు, ఇంకా ఏముంది చెప్పండి, ఇంకా ఏముంది, ఇంకా అలా ఉందా ఇలా ఉందా అని అడుగుతాడు. అలాగే బాబా కూడా ఏం చేస్తారంటే వెళ్ళి కాంపౌండర్ని పంపిస్తారు, లేకపోతే నర్సుని పంపిస్తారు. అలాగే బాబా కాంపౌండర్ని పంపడం అంటే బతుకం నుంచి ఎవరినో ఒకటి పంపిస్తారు మనలో బలహీనతను తొలగించడానికి. అలాగే అన్నయ్య వచ్చారు కదా, ఆ రకంగా. इसलिए आपको कोई ना कोई मधुबन से बाबा भेज देगा, और जो आपकी कमजोरी है, जो आपके प्रॉब्लम है, उसी टॉपिक के ऊपर क्लास चलेगा या मुरली के माध्यम से दवाई मिलेगी। अगर उस कमजोरी को परिवर्तन करना है, अमृत वेले के बाद बाबा को सुनाओ, तब वो कमजोरी को आप परिवर्तन कर सकेंगे। అమృతవేళ మీరు ఎప్పుడైతే బాబాకు చెప్తారో అప్పుడు బాబా ఏం చేస్తారు, ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించి బాబా మనకి మందు ఇస్తారు. ఆ టాపిక్ మీద క్లాస్ చేయిస్తారు, లేకపోతే మురళీలో పాయింట్స్ చెప్తారు. ఏదో ఒక రకంగా బాబా మనల్ని ఏం చేస్తారు, నడిపిస్తారు అన్నమాట. एक भाई ने कहा
बाबा तो भगवान है ना, बाबा को सुनाने की जरूरत क्या है? ఒక అన్నయ్య అన్నారు, బాబా భగవంతుడు కదా, బాబాకి వినిపించాల్సిన అవసరం ఏంటి అని. हाँ, कोई समझो कोई डॉक्टर है, डॉक्टर ने तो पेशेंट के बारे में सब कुछ पता है क्योंकि उसने स्टडी की है, लेकिन जब डॉक्टर चक्कर लगाता है, पेशेंट उठ करके बैठता है, कहता है डॉक्टर जी मुझे ऐसा हुआ, ये वो समय पेशेंट तो नहीं पड़ता, आपको पता नहीं मैं डॉक्टर को, आप डॉक्टर किसी लिए बने, हाँ आपको पता नहीं मेरे को क्या हुआ. इसलिए डॉक्टर भले जानता है तो भी पेशेंट को अपनी बीमारी को सुनाना पड़ता है. इसलिए बाबा भले भगवान है तो भी बाबा को सुनाना पड़ता है, और जब जो सुनाएंगे उसकी ही टैबलेट आपको मिलेगी. చూడండి, పేషెంట్ బాబా భగవంతుడు కదా, ఆయన వినిపించాల్సిన అవసరం ఏంటి అనుకుంటారు. ఇప్పుడు డాక్టర్ కి మన జబ్బు ఏంటో తెలిసినప్పటికీ కూడా డాక్టర్ కి మనం చెప్పాలి కదా. అలాగే బాబాకి అన్ని తెలుసున్నప్పటికీ కూడా మన లోపల ఏవైతే బలహీనతలు ఉన్నాయో, మనకి ఏ సమస్య అయితే ఉందో అది మనం ఎవరికి చెప్పాలి, చెప్తే కదా తెలిసేది. చెప్పకుండా ఎలా తెలుస్తుంది? అది మనం బాబాకి వినిపించాలి తప్పకుండా. అప్పుడు బాబా ఏం చేస్తారంటే మనకి ఏదో ఒక సొల్యూషన్ ఇస్తారు, ఏదో ఒక ఆన్సర్ ఇస్తారు, మురళి ద్వారా చెప్తారు, ఎవరో ఒకళ్ళ ద్వారా ఏదో ఒక ఉపాయం బాబా మనకి చెప్తారు. ఎందుకంటే మనకి బాబాయే కదా, ఈ ప్రపంచంలో బాబా కంటే గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారా మనం వినిపించడానికి, మన సమస్య తీర్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? इसलिए अमृत वेला बाबा को उस कमजोरी के बारे में सुनाओ, तब उसकी आपको मुरली के द्वारा टचिंग मिलेगी, ये टचिंग के द्वारा उसके पॉइंट मिलेगी, उसकी दवाई आपको जरूर मिलेगी, वो कमजोरी धीरे धीरे खत्म हो जाएगी. ये है पहली युक्ति. అందువల్ల అమృత వేళ ఏం చేయండి, మీరు బాబా దగ్గర కూర్చుని మీ లోపల ఏదైతే మీరు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో బాబా చెప్పండి. బాబా ఏం చేస్తారంటే ఆ సమస్యని క్లియర్ చేస్తారు. ఇది ఫస్ట్ యుక్తి అన్నమాట, మొదటి యుక్తి అన్నమాట ఇది. दूसरी युक्ति है उस कमजोरी को परिवर्तन करना है. मुरलियों की स्टडी करो. जितना मुरलियों की स्टडी करेंगे आपके अंदर की कमजोरी को आप परिवर्तन कर सकेंगे, समाप्त कर सकेंगे. రెండో యుక్తి ఏంటంటే మురళిని స్టడీ చేయండి, మురళి పైన అటెన్షన్ పెట్టండి. మురళి ఎంత బాగా మీరు స్టడీ చేస్తారో అంతగా మురళి ద్వారా మనకి బాబా సూచన ఇస్తారు. అమృతమైన మనం బాబాకు చెప్పాం, కానీ బాబా యొక్క డైరెక్షన్ మనకి ఎలా లభిస్తుంది? మురళి ద్వారా. మురళి ద్వారా మనకి లభిస్తుంది. मुझे जी पॉइंट में आपको सुना रहा था, उस कमजोरी को खत्म करने के लिए क्या करो, मुरलियों की स्टडी करो. मुझे लगता है 69 से लेकर के 2017 तक बाबा की बहुत सारी अव्यक्त मुरलियां चली, और उस अव्यक्त मुरलियों की स्टडी करो. आपके कमजोरी के बारे में अव्यक्त बाबा ने बहुत डीप में मुरलियां चल रही है. 69 నుంచి 2017 వరకు కూడా అవ్యక్త బాబాగారి అవ్యక్త వాణిలు ఎంతో డీప్ గా బాగా చెప్పారు. ఒక్కొక్క మురళి మనం చదివినట్లయితే అవ్యక్త బాబా నుంచి మనకి ఏదో ఒక సరిగ్గా సూచన లభిస్తుంది. మనలో ఏవైతే బలహీనతలు ఉన్నాయి ఆ బలహీనతల్ని మనం ఎలా తొలగించుకోవాలి అనేది. और मुरलियों की भी कौन सी मुरलियों की स्टडी करनी है. जैसे हॉस्पिटल में जाते हैं, डिस्पेंसरी में जाते हैं, दवाई कौन सी मांगते हैं? जो बीमारी है वही दवाई मांगते हैं. ऐसा नहीं कि पेट पर दर्द है तो सिर दर्द की दवाई ले लो, उल्टा परिणाम हो जाएगा. जो बीमारी है वही दवाई मांगते हैं. इसी तरह मुरली भी एक प्रकार की डिस्पेंसरी है. उसके अंदर काम की, क्रोध की, लोभ की, सारी विकार की टैबलेट है. आपके जो भी प्रॉब्लम है वही मुरली सुनना, वही पॉइंट सुनना. ఇప్పుడు మురళిలో బాబా మనకి ఎన్నో రకాల డైరెక్షన్లు ఇస్తారు. చూడండి, ఇప్పుడు మనకి ఏదైనా రోగం వచ్చిందంటే మనం డిస్పెన్సరీకి వెళ్తాం, వెళ్ళి అందులో మనం మందు తీసుకుంటాం. ఇప్పుడు తలనొప్పి వస్తే కడుపు నొప్పి మాత్రం వేసుకుంటే ఏమవుతుంది? తేడా పరిణామాలు వేరే రకంగా ఉంటాయి. అదే విధంగా మురళిలో బాబా మనకి డైరెక్షన్ ఇస్తారు. మనకి ఏ బలహీనత ఏముంది, ఏం చేయాలి, ప్రతిదీ కూడా మనకి మురళి ఆధారమైపోతుంది. आपकी कमजोरी कौन सी है और उसी के लिए बाबा कौन सी पॉइंट देता है, उसको कैच करना, और उसके लिए एक अलग से डायरी बना दो, और उसी डायरी में उसको नोट करो, उसको अप्लाई करो, आपकी बीमारी ठीक हो जाएगी. మీకు ఏదైతే బలహీనత ఉందో ఆ బలహీనత ఏం చేయండి, డైరీలో రాసుకోండి. దాన్ని అప్లై చేయండి.
అప్పుడు బాబా మురళిలో మీకు డైరెక్షన్ లభిస్తుంది, దాని ప్రకారం నడవండి. అప్పుడు మీలో ఉండే బలహీనత ఏమవుతుంది? సమాప్తం అయిపోతుంది. क्योंकि कमजोरी को समाप्त करना यही हमारा सही रूप में पुरुषार्थ है। बच्चे स्कूल में क्यों पढ़ते हैं? पास होने के लिए। अगर बच्चा फेल होता है इसका मतलब स्कूल में नहीं जाता, उसकी स्टडी ठीक नहीं है। చూడండి, మనం స్కూల్లోకి వెళ్ళి ఎందుకు వెళ్తాం? పిల్లలు స్కూల్కి ఎందుకు పంపిస్తారు? బాగా చదువుకోవడానికి. ఒకవేళ పిల్లలు బాగా చదవట్లేకుంటే స్కూల్కి ఎందుకు వెళ్తున్నట్టు? అలాగే మనం కూడా మనలో ఉండే సంస్కారాలు పరివర్తన అవ్వకపోతే, బలహీనతలు తొలగించుకోకపోతే మనం బాబా దగ్గరికి వచ్చి ఏం ఉపయోగం? మనం మారకపోతే దానివల్ల ఏమైనా లాభం ఉందా? तो आज हम यहाँ क्यों आ रहे हैं? इस विद्यालय में क्यों पढ़ रहे हैं? संस्कारों को परिवर्तन करने के लिए। अगर मैं संस्कारों को परिवर्तन नहीं कर रहा हूँ, मेरी स्टडी ठीक नहीं है, मेरा योगा ठीक नहीं है, मेरी अमृतला ठीक नहीं है, ये समझ लेना। ఒకవేళ మనం ఇక్కడికి వచ్చినా కూడా మారట్లేదు అంటే మన అమృతవేళ సరిలేనట్లే, మన యోగం సరిలేనట్లే, మనలో పరివర్తన రాలేనట్లే. सारे पढ़ाई का सारा है संस्कार परिवर्तन करना। जब हम संस्कारों को अपने बदलेंगे, कमजोरी को बदलेंगे, ये संसार बदल जाएगा। మొత్తం అన్ని సబ్జెక్టులకి సారం ఏంటంటే మనలో సంస్కారాల్లో పరివర్తన తీసుకురావడం. ఒకవేళ మన సంస్కారాల్లో కనుక పరివర్తన తీసుకురాకపోతే ఎందుకు మనం పనికిరానట్లే. संस्कार परिवर्तन करने से संसार बदल जाएगा। సంస్కారాల పరివర్తన వల్లే ఈ ప్రపంచం మారుతుంది. इसलिए इस मम्मा के दिन आप ये संकल्प लो, मुझे अपने संस्कारों को बदलना है। అందుకే మమ్మా రోజున అందరూ కూడా సంకల్పం చేయండి, నేను సంస్కారాల్లో పరివర్తన తీసుకురావాలి అని. इसलिए मम्मा एक गलती दोबारा कभी नहीं करती थी, वो काली स्वरूप थी। మమ్మ ఒకసారి చేసిన తప్పు ఇంకొకసారి ఎప్పుడు చేసేవారు కాదు. అందుకే మమ్మ ఎవరు చెప్పండి? కాళీ స్వరూపిణి అన్నమాట ఆవిడ. इसलिए हमें भी आज के दिन, आज 59 वाला स्मृति दिन है मम्मा का। ఇది మమ్మకి 59వ స్మృతి దినం అన్నమాట. 59 मेरा भी डेट ऑफ बर्थ 1/65 है, 65। मेरी 59 वाला डेट ऑफ बर्थ हुआ था, इसलिए याद आई। 65 అనేది డేట్ ఆఫ్ బర్త్ పుట్టింది. 59వ సంవత్సరానికి నాకు గుర్తుంది బాగా అని చెప్తున్నారు. इसलिए अब हमें इस 59 में मम्मा के स्मृति दिन के दिन हमें संकल्प लेना है, अपनी कमजोरी को परिवर्तन करना है। అందుకే 59వ మమ్మ అవేకుల దినం రోజు మనందరం కూడా సంకల్పం చేయాలి, మేము పరివర్తన అవ్వాలి అని. और उसके लिए हमें मूल्यों की स्टडी करनी है। मुझे लगता है मधुबन में 69 से लेकर के 2017 तक अव्यक्त मूल्य मिलती है। अगर आप लोग, आपके तेलुगु में भी छपी होगी सारा सेट, उसको एक लाइब्रेरी बनाओ और मूल्यों की स्टडी करो। ज्यादा और कुछ करने की जरूरत नहीं है। మురళిని అవ్యక్త మురళిని లైబ్రరీ తయారు చేసుకోండి, ఎక్కువ కష్టపడవలసిన పని లేదు. అది స్టడీ చేయండి. మురళిలో ఉండే పాయింట్స్ అన్ని కూడా మీరు స్టడీ చేయండి చాలు. क्योंकि जैसे मूल्यों से शास्त्र बनते हैं, मूल्यों से ग्रंथ बनते हैं, मूल्यों से पूरी भक्ति मन, इतना ही नहीं, मूल्यों से किताबी मनी, मूल्यों से ही आज हम क्लासेस करते हैं। सारा खेल है मूल्यों का। మురళి ద్వారానే శాస్త్రాలు తయారవుతున్నాయి, మన మురళిలే గ్రంథాలు తయారవుతున్నాయి, మురళీల ద్వారానే ఈరోజు అన్ని తయారవుతున్నాయి. మరి మురళి ద్వారా మనం ఎందుకు పరివర్తన అవ్వకూడదు? समझो ये चीज है, मोबाइल है, मैंने इसको टच किया, ये सारा टेबल सोने का बन गया। इसको सतल को टच किया, सोने का बन गया। ये चीजों से जिसको भी टच करते हैं सोने का बन जाता है। तो सोने की वस्तु को आप वैल्यू देंगे या मोबाइल को वैल्यू देंगे? इसको वैल्यू देंगे। చూడండి, ఉదాహరణకి మొబైల్ ఉంది, మొబైల్ దీన్ని టచ్ చేయగానే ఈ టేబుల్ బంగారం అయిపోతుంది, దీన్ని టచ్ చేయగానే ఇది బంగారం అయిపోతుంది. అప్పుడు మీరు ఈ బంగారానికి వాల్యూ ఇస్తారా లేక ఈ మొబైల్ కి వాల్యూ ఇస్తారా? इसी तरह आज मुरली सुनकर के शिवानी बहन बनी, दादिया बनी, महारथी बने, तो आप महारथियों को वैल्यू देंगे या मुरलियों को देंगे? इसलिए मुरलियों के ऊपर प्रभावित हो जाओ, बाकी किसी व्यक्ति के ऊपर प्रभावित नहीं होना। तो मुरली विने ఒక శివాని బహన్ తయారైంది, మురళి ద్వారానే దాదీలు తయారయ్యారు.
అంటే వాల్యూ దేనికి ఉంది? అందువల్ల మురళికి ఎక్కువ వాల్యూ ఇవ్వండి, ఎవరికి కూడా ప్రభావితం కావద్దు. इसलिए एक मुरलियों की स्टडी करो. मुझे लगता है 84 जन्म की एक सीढ़ी देखी होंगी आप लोगों ने, 84 जन्म की सीढ़ी. उस सीढ़ी में लास्ट में एक भिखारी बैठा है और भिखारी हाथ में कटोरा है, भिक्षा मांग रहा है और उसके सिराने पर एक शास्त्र रखा है गीता का. तो वास्तव में इसको किसका चित्र कहते हैं? भारत का चित्र. भारत का नहीं, हम ब्राह्मणों का चित्र है. చూడండి, మన నెట్లవర్స్ చిత్రంలో లాస్ట్ లో పడుకునేవాడు గీతను తలలో తల కింద పెట్టుకుని చేతిలో పప్పు పెట్టుకుని పడుకున్నట్టు చూపించారు. అంటే అది భారతదేశం యొక్క పరిస్థితి ఇలా ఉందని చూపించారు. కానీ భారతదేశం యొక్క పరిస్థితి కాదు, ఈ రోజు బ్రాహ్మణాత్మలేని మనందరి పరిస్థితి అది. वास्तव में असली गीता किसके पास है? हम ब्राह्मणों के पास. అసలైన గీత ఎవరి దగ్గర ये ఉందంటే मुरलिया क्या है? ये गीता है. బ్రాహ్మణులైన మన और ये దగ్గర. कहाँ रखा है? हमने सिराने, मतलब आप किसी के पास तो है ही भी नहीं, अलमारी में रखा हुआ है. उसकी स्टडी नहीं करते और हाथ में कटोरा लेकर के क्या कहते हैं? बाबा मेरा योग नहीं लगता, बाबा मेरे घर में प्रॉब्लम है, बाबा मेरे संस्कार नहीं बदलते. इसका मतलब आपने जो मुरली है उसकी स्टडी नहीं कर रहे. मुरलियों की स्टडी करो, सारी समस्याओं का समाधान मिल जाएगा. మురళిని మనం ఏం చేస్తున్నామంటే గూట్లో పెట్టి పూజిస్తున్నాం. మురళీలు ఉంటున్నాయి అందరి దగ్గర, కానీ అవి ఎక్కడ ఉంటున్నాయి? బీరువాల్లో ఉంటున్నాయి. అవునా? బీరువాల్లో పెట్టి పూజిస్తున్నారు. పిల్లలు పెట్టే ఎవరికైనా మురళీలు. ఆ మురళిని ఎప్పుడైతే మీరు స్టడీ చేస్తారో అప్పుడు బాబాని మనం ఇలా అడగాల్సిన పని ఉండదు. కానీ మనం ఏం చేస్తున్నాం? మురళి గూట్లో పెట్టేస్తున్నాం, చేయి చాచి బాబాని ఏమడుగుతున్నాం? బాబా సాయం చేయి, బాబా శక్తిని, బాబా శాంతిని, బాబా ఈ సమస్యను పూర్తి చేయి అని మనం బాబా చెప్తున్నాం. अगर उस संस्कार को बदलना चाहते हो, कमजोरी को बदलना चाहते हो, हमें मूल्यों की स्टडी करने की जरूरत है. मूल्यों की बातों को अप्लाई करो, संस्कार बदल जाएगा. అందుకని ఒకవేళ మనం మురళిని మనం అప్లై చేయడం మొదలు పెట్టినట్లయితే, మురళిలో పాయింట్స్ ని మనం ధారణ చేయడం మొదలు పెట్టినట్లయితే మన సంస్కారాలు ఆటోమేటికల్ గా పరివర్తన వచ్చేస్తుంది. आजकल फेसबुक में, व्हाट्सएप में इतनी सारी चटपटी बातें आ रही जो मूल बाबा के जो डायरेक्शन है उसके तरफ हमारा ध्यान नहीं ఈ है. రోజు చూడండి, యూట్యూబ్ లోను వాటిల్లో వీటిలో ఎన్నో రకాల పాయింట్స్ వస్తున్నాయి బాబావి. కానీ మన మూల విషయం ఏదైతే మురళి ఉందో మురళిని బట్టి ఇవన్నీ తీస్తున్నారు. కానీ ఆ మురళి పైన మనం ఈ రోజు మనం అటెన్షన్ పెడుతున్నాం, ఆ మురళి పైన మనం ఈ రోజు అటెన్షన్ పెట్టట్లేదు. और जो कमजोरी है उसी पॉइंट को लेकर के हमें मुरलियों की स्टडी भी करो. मुझे लगता है काम विकार की बहुत सारी मुरलियां चली, क्रोध वाली बहुत सारी मुरलियां चली, लोभ लालच वाली चली है, मेरा संकल्प अगर चले. आपकी कमजोरी कौन से? वही मुरलियों की स्टडी करना. చూడండి, కామ వికారం గురించి బాబా బోర్డులకు మురళీలు నడిపించారు. క్రోధం గురించి, లోభం గురించి ఎన్నో పాయింట్స్ బాబా చెప్పారు కదా. ఒక్కొక్క పాయింట్ పైన మనం అటెన్షన్ పెట్టినట్లయితే ఈ రోజు మన స్థితి ఎంత ఉన్నతంగా తయారవుతుంది. ఈ రోజు మనం ఎంత బలహీనంగా ఉన్నాము అంటే కారణం మనం మురళి పైన అటెన్షన్ పెట్టట్లేదు. इसलिए जो मुरलियों की स्टडी करता है, लेकिन मुरली सुनने से पहले मुरली में आपके अंदर क्या कमजोरी है उसको क्या करना है. मुरली के पहले आधा घंटे का योग चाहिए. जो बिना योग करके मुरली सुनता है उसको समझ में नहीं आता बाबा ने क्या पॉइंट मेरे लिए दिए. మురళి వినడానికి ముందు అరగంట యోగం చేయాలని చెప్తున్నారు. ఒక అరగంట యోగం ఉంటేనే మనకి మురళిలో బాబా ఏం చెప్పారనే దాని మీద అటెన్షన్ ఉంటుంది. ఒకవేళ ఈ అరగంట యోగం లేదనుకోండి, మురళి మన బుద్ధికి ఎక్కదన్నమాట. पहली बात बताई अमृत वाला बाबा को सुनाना. दूसरी बात बताई मुरलियों की स्टडी करना. तीसरी बात आई अगर उस कमजोरी को परिवर्तन करना चाहते हो उसके लिए जो हमारे सीनियर भाई बहन है जो सेंटर पर रखे हैं, मधुबन में हैं या कहीं भी, उनको भी आप अपनी कमजोरी के बारे में सुना सकते हैं. बहन जी मेरे अंदर एक कमजोरी है, हम क्या करें, उसके लिए क्या पुरुषार्थ करें. लेकिन हम क्या करते हैं, उस कमजोरी को छिपाते हैं. अगर बहनें पूछती भी है माता जी कैसे चल रहे, हाँ भाई जी बहुत अच्छे चल रहे. उस कमजोरी के वश हो रहे, गलत काम कर रहे तो भी कहेंगे हम बहुत अच्छे.
उस कमजोरी को छिपाएंगे तो छिपाते छिपाते खुद भी छिप जाएंगे, ओम शांति हो जाएगी। చూడండి, బాబా ఫస్ట్ మనకి అమృతవేళ గురించి చెప్పారు. అమృతవేళ బలహీనతలు వెలిగించమని. రెండోది మురళి పైన అటెన్షన్ అని చెప్పారు. మూడోది ఏంటంటే, ఎవరైతే నిమిత్తంగా ఉండే అక్కయ్యలు ఉంటారో, అయితే మధుబన్లో కానీ ఎవరో ఒకళ్ళకి మీ లోపల ఉండే బలహీనతలు వినిపించండి. మీ లోపల ఉండే బలహీనతలు ఎప్పుడైతే వినిపిస్తారో అప్పుడు ఆ బలహీనతలు తొలగించుకోవడానికి డైరెక్షన్ ఇస్తారు. ఎవరికి చెప్పకుండా మీ లోపలే దాచుకున్నారనుకోండి, అలా దాచుకుని ఆఖరిని మీరు మాయమైపోతారు, దాముకుంటారనమాట. ఎక్కడో ఆఖరికి ఓం శాంతి అయిపోతారు. క్లాస్కి రావట్లేదంటే ఏవో సాకులు చెప్తారు చూపించి. అర్థమవుతుంది అందరికీ? इसलिए आप सुनाओ, जैसे आजकल किसी को भी बीमारी होती है तो छिपाते नहीं है। और भारत में जितने लोग उतने डॉक्टर हैं कि अगर फोड़ा हो गया तो ये सबको कहेंगे मुझे फोड़ा हुआ, कोई कहेगा पत्ता बांधो, कोई कहेगा तेल लगाओ, कोई कहेगा ये करो, और किसी का एक का इलाज है। उस बीमारी को हम नहीं छिपाते, तो इस कमजोरी की बीमारी को क्यों छिपाते? हमें कमजोरी को नहीं छिपाना है। అందుకని చూడండి, ఈ రోజుల్లో మనకి ఏదైనా బాగోలేదనుకోండి, ఎంతమంది డాక్టర్లు చూపించుకుంటాం కదా. వేళ్ళు వంగిపోయే మార్గం వచ్చేసింది, దీనికి ఇలా ఆకులేసి కట్టండి, అవి ఎవరేం చెప్తే మనం అది చేసేస్తాం కదా తగ్గడానికి. అలాగే మన లోపల ఏవైతే బలహీనతలు ఉన్నాయో అవి తగ్గించే ప్రయత్నం చేయండి. అవి దాచద్దు లోపల. అది ఏం చేస్తే పోతుంది, ఆ సమస్య ఎలా క్లియర్ అవుతుంది అనే దానికి ప్రయత్నం చేయండి అందరూ కూడా. इसलिए अपनी कमजोरी के बारे में अगर अपना नाम बताने की शर्म आती है, कोई औरों का नाम बताओ। बहन जी, मुझे किसी ने क्वेश्चन पूछा था लेकिन मुझे जवाब नहीं दिया आया, उनके अंदर वो कमजोरी थी, हम क्या करें, उनको क्या बताएं? है अपनी कमजोरी, लेकिन अपना नाम बताने की शर्म आती है, किसी और का नाम बताओ। और उस पॉइंट को इकट्ठा करो और उसको अप्लाई करो, आपकी कमजोरी खत्म हो जाएगी। చూడండి, ఒకవేళ మీ పేరు చెప్పడానికి మీకు సిగ్గేసింది అనుకోండి, ఎవరో ఒక పేరు పెట్టి చెప్పండి. ఫలానా వాళ్ళలో ఈ బలహీనత ఉంది, వాళ్ళలో ఈ లోపం ఉంది, అది ఎలా పోవాలో తెలియట్లేదు, అలా ఇంకొకటి పేరు చెప్పండి. అప్పుడు ఏదో ఒక ఆన్సర్ దొరుకుతుంది కదా, దాన్ని అప్లై చేయండి. అప్పుడు బలహీనత ఆటోమేటికల్ గా మనలో ఏముందో అది తొలగిపోతుంది అన్నమాట. चौथी बात है, उस कमजोरी को खत्म करना है। उस कमजोरी का भोजन नहीं दो। जब उसको कहीं ना कहीं से वायुमंडल मिल जाता है, वो कमजोरी जागृत हो जाते हैं, आपके एक्टिविटी में आती है। చూడండి, మనలో బలహీనత ఉంది. ఆ బలహీనత నలువైపులా వ్యాపించేసింది అనుకోండి, అది జాగృతం అయిపోయింది. నాలుగో పాయింట్ అన్నమాట. జాగృతమయ్యి అదేమవుతుందంటే అది యాక్టివిటీ అయిపోతుంది. అంటే ఈ రోజు ప్రపంచం అంతా కూడా బలహీనతే ఉంది కదా. అందువల్ల దీన్ని మనం నలువైపులా వ్యాపింపజేసామంటే అది ఇంకా ఎక్కువైపోతుందని చెప్తున్నారు అనమాట. अगर उस कमजोरी को परिवर्तन करना चाहते हो, उस कमजोरी संस्कार का वायुमंडल उसको भोजन नहीं दो। जैसे कोई क्रोधी व्यक्ति है, बहुत गुस्सा करता है, लेकिन वो उठ नहीं पाता, खटिया पर बैठा है लेकिन गुस्सा करता है। अगर ऐसे क्रोधी व्यक्ति को आप मलाई खिलाएंगे, रबड़ी खिलाएंगे, अच्छा शक्तिशाली भोजन खिलाएंगे, वो पिटाई करेगा। अगर उसको भोजन नहीं देंगे तो वहां खटिया पर चिल्लाते रहेंगे, मैं आकर के मारूंगा, ये करूंगा, वो करूंगा। आपको पता है कि इसने खाना ही नहीं खाया तो मारेगा कैसे? చూడండి, ఇప్పుడు బలహీన వ్యక్తి ఉన్నాడు, అతను మంచం మీదే ఉన్నాడు, గట్టిగా అరుస్తున్నాడు కోపంతో. అతనికి మీరు బాగా హల్వాలు, బాగా కలాకండ్లు, పాలకోవాలు అన్ని పెట్టి పోషించారు అనుకోండి, కోపంతో ఏం చేస్తాడు? ఇప్పుడైతే అరుస్తున్నాడు, తర్వాత లేచి కొట్టేస్తున్నాడు, అందరినీ కూడా బలం పెరిగిపోయింది కదా. అలాగే మన బలహీన సంస్కారాలకు మనం ఎప్పుడైతే ఇంకా భోజనం పెడతామో అది ఏమవుతుంది, ఇంకా గట్టిగా అయిపోయి ఇంకా మన లోపల నుంచి కదలదు అన్నమాట. इसको और मैं खोल के आपको बताता हूँ। समझो किसी का काम विकार का संस्कार है, उसकी कमजोरी है, और ऐसी आत्मा टीवी में गलत चीजें देखेगी, मूवी देखेगी, कोई ऐसे आजकल इंटरनेट में मोबाइल में कोई मूवी देखेगी, कोई फैशन करेगी, कोई ऐसे गीत सुनेगी, उस संस्कार को क्या दे रहे हो? भोजन दे रहे हैं, उससे संस्कार और जागृत होता है। जो देखने से, जो पहनने से, जो खाने से मेरे संस्कार जागृत होते हैं, मेरी कमजोरी आती है, उसका भोजन हमें नहीं देना। ఇప్పుడు కామ వికారం ఉంది, ఎక్కువ సంస్కారం ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి,
వాళ్ళు మాటి మాటికి టీవీలు చూసి యూట్యూబ్లు చూసి ఆ యూట్యూబ్లో ఉండే పాటలు విన్నారనుకోండి, వాళ్ళ సంస్కారం ఇంకా ఏమవుతుంది, దాన్ని భోజనం పెట్టాడు ఆ సంస్కారాన్ని. ఆ సంస్కారం ఏమవుతుందంటే ఇంకా గట్టిగా అయిపోతుంది, ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది, ఇంకా ఎక్కువ వ్యాపించేస్తుంది అది. हमारे ब्रह्मा बाबा ने, दादियों ने हमें संस्कारों पर जीत प्राप्त करने के लिए कितने नियम कायदे कानून बनाया। नावेल्स नहीं पढ़ना, कोई फिल्में नहीं देखना, टीवी नहीं देखना, गलत भोजन नहीं करना। लेकिन माया कहते अच्छा तुम्हारे बाबा ने तो ये नहीं बनाया, मैं देख लेती हूँ। और आज तो माया ने क्या किया, ऐसा साधन बनाया मोबाइल, कहते तुम थिएटर में नहीं आती, कोई बात नहीं, मैं तुम्हारे जेब में आती हूँ। आज हर एक का जेब सिनेमा थिएटर बना हुआ है। और जब ये कुछ भोजन मिल जाता है, वायुमंडल मिल जाता है, तब हम संस्कार के वश हो जाते हैं। और जो बार बार कमजोरी के वश हो जाता है, वो सत्युगा का पद ऊंचा नहीं होगा, उसके चेहरे में खुशी नहीं होगी। भले भगवान मिला है, देवी देवता बनने के लिए जा रहे हैं, लेकिन संस्कार के वश वालों को खुशी नहीं होगी, चेहरा लटका है, मरा पड़ा हुआ है। చూడండి, మన దాదీలు వాళ్ళందరూ కూడా ఎన్నో రకాల నియమాలు తయారు చేస్తారు. నవల్స్ చూడద్దు, నవల్స్ చదవద్దు, సినిమాలు చూడద్దు, యూట్యూబ్ చూడద్దు, ఇలాంటివి ఎన్నో మనకి నియమం తయారు చేస్తారు. కానీ మా ఏం చేసింది ఈరోజు, మీరు నా దగ్గరికి రాకపోతే నేను మీ దగ్గరికి రాలేనా అని చెప్పి మొబైల్ తయారు చేస్తారు కదా. ఈరోజు అందరి జేబుల్లోనూ సినిమా హాల్స్ ఉన్నాయి, సినిమా థియేటర్లు. మనం థియేటర్కి వెళ్ళక్కర్లేదు, థియేటరే మన దగ్గరికి వచ్చేస్తుంది కదా, అవునా? ఎస్ఆర్లో అందరి దగ్గర సినిమా హాల్స్ ఉన్నాయి ఈరోజు. అందరూ కూడా ఎక్కువ మాయకి వశీభూతం అయిపోయి ఉన్నారు. మొబైల్ అంటే ఏంటి, మొబైల్ అంటే ఏంటి, మాయకి ప్రతిరూపం అన్నమాట మొబైల్ అంటే. ఆ మొబైల్ వల్ల ఈరోజు ఎంతమంది చెడిపోతున్నారు అంటే, మన సంస్కారం ఇంకా ఇంకా ఏమవుతుందంటే స్ట్రాంగ్ అయిపోతుంది. బాగా వినండి, నేను చాలా లోతుల్లోకి తీసుకెళ్ళి చెప్తున్నాను, ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. అందువల్ల దీన్ని మనం పరివర్తన చెందాలని అనుకున్నప్పటికీ కూడా మనం పరివర్తన అవ్వలేకపోతున్నాం అనమాట. इसका मतलब ये नहीं कि मोबाइल यूज नहीं करो, यूज करो, लेकिन उसको नियम को जानते हुए, क्योंकि हमारी मुरली भी उसमें है। आजकल बिजनेस भी मोबाइल में है, आजकल सारी चीजें मोबाइल में बसी। मोबाइल को छोड़ना नहीं, यूज करो, लेकिन नियम प्रमाण, मर्यादा प्रमाण। इसलिए आजकल कईयों को ऑनलाइन में मुरली सुनने की माया लगी है, जो ऑनलाइन में सुनेंगे उसकी पूजा भी ऑनलाइन से हो जाएगी। చూడండి, ఇప్పుడు అలానే మొబైల్ యూజ్ చేయొద్దని చెప్పట్లేదు, మొబైల్ వాడుకోండి అందరూ కూడా. ఇప్పుడు మన మురళి కూడా ఆన్లైన్ లో మొబైల్ ద్వారా వింటాం, కొంతమంది బిజినెస్ లు కూడా మొబైల్ ద్వారా చేస్తున్నారు. కానీ ఈ రోజుల్లో మురళి కూడా అందరూ ఎక్కువ ఏం చేస్తున్నారు, ఆన్లైన్ ద్వారా వింటున్నారు క్లాసులు కదా. ఆన్లైన్ క్లాసులు ఎవరైతే విని సెంటర్ కి రారో వాళ్ళ పూజ కూడా ఆన్లైన్ లోనే జరుగుతుంది. ऑनलाइन पूछ करूंगा मेरू। बाबा ने जो नियम बनाकर रखे, भले ऑनलाइन में सुनो। जैसे बच्चे क्या करते हैं, स्कूल में जाएंगे, सवेरे शाम जा करके क्लास सुनेंगे, और उसके बाद सवेरे शाम जब भी फ्री है ट्यूशन लगाते हैं। आप मुरली सुनने के लिए सेंटर पर आओ, अमृत अच्छी करो, मुरली सुनने के लिए यहाँ आओ, और मुरली सुन करके सारा दिन आप फ्री है तो भले आप मोबाइल में क्लासेस वगैरह सुन सकते हैं। अगर बिना यहाँ आकर के मुरली सुनेंगे मोबाइल में, वो आपको मोबाइल ही लपेट कर लेगा, संस्कार के वश हो जाएंगे। इसलिए हमें इस कमजोरी को खत्म करने के लिए ब्रह्मा बाबा कहते हैं, मैंने तो वैराग बनाया ताकि मैं शादी नहीं करूंगा भक्ति मार्ग में। लेकिन बाबा ने क्या किया, कोई एक फिल्म देखी, वो शादी कर दी। तो आज మొబైల్ చూడొద్దని కాదు, ముందు క్లాస్కి వచ్చి బాబా ఇంటికి వచ్చి సెంటర్కి వచ్చి మురళి వినండి, మురళి విని ఆ తర్వాత మీరు చేసుకోండి. చూడండి, పిల్లలు స్కూల్కి వెళ్తారు, మళ్ళీ తర్వాత ట్యూషన్ చెప్పించుకుంటారు. అలాగే ఏం చేయండి,